కేరళలో 10 రోజుల సస్పెన్స్కు తెరపడింది. గాడ్స్ ఓన్ కంట్రీకి కొత్త సారథి ఎవరనే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ సీఎంగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం సతీశన్తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పేర్లు కూడా బలంగా వినిపించాయి. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 10 రోజులుగా సాగుతున్న మల్లగుల్లాలు చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కేరళ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ఈ అధికారిక ప్రకటన చేశారు. ఈ నెల 7న తిరువనంతపురంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే అధికారాన్ని ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఈ క్రమంలో ఖర్గే కొద్ది రోజులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కేరళ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. బుధవారం రాహుల్ గాంధీ, ఖర్గే మధ్య జరిగిన సుదీర్ఘ భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం సతీశన్తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పేర్లు కూడా బలంగా వినిపించాయి. అయితే పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అధిష్టానం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించడంపై సతీశన్ ఆనందం వ్యక్తం చేశారు. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల నడుమ కొత్త కేరళను నిర్మించడమే తన లక్ష్యమని వివరించారు. As a single party, and I dedicate my chief ministership to the people of Kerala. We have promised many things, and I think we can build a team. That team will create many things. It will change Kerala. It will be a new era, a new Kerala. That is our target. We know that we are going through the tough times. Fiscal situation of Kerala is vulnerable. We are hopeful that we can change everything. ఎర్నాకుళంకు చెందిన సతీశన్ రాజకీయాల్లోకి రాకముందు 10 ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్లలో కార్యకర్తగా పనిచేశారు. 2001 నుంచి పరావూరు నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ యూడీఎఫ్ విజయం సాధించడంలో వీడీ సతీశన్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో అఖండ విజయం సాధించి 3/2 మెజారిటీని సొంతం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 63 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML 22, కేరళ కాంగ్రెస్ 8, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో విజయం సాధించాయి.